రానా గారు సెకండ్ హాఫ్ మొత్తం ఇలా పిండేశాడన్న. యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ అని నేను అనుకోవట్లేదు. భాగశ్రీ బొత్సను సావిత్రి మేమతో పోలుస్తారు, అంతా బాగా అనిపించింది. సినిమాని కాకుండా డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుండేది అనిపించింది. తన పాత్రతోటి అందరినీ డామినేట్ చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది రానా పాత్ర. ఒక హీరోకి డైరెక్టర్కి మధ్యన వచ్చిన యూగో వల్ల మర్డర్ అయిపోయిన ఒక హీరోయిన్ కథ. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. సో యావరేజ్ ఫిలిం కాంత. అంటే చించేశారు అంటున్నారు పర్ఫార్మెన్స్ లో రానా గానీ డుల్కర్ గానీ. సార్ ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ అని నేను అనుకోవట్లేదు. సో అది నాకు గ్రిప్పింగ్ అనిపించలేదు స్టోరీ. సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అది ఒకటే కొంచెం డైజెస్ట్ చేసుకుంటే నచ్చొచ్చు అందరికి. అంటే ఇద్దరు ఎవరు బాగా చేశారు, రానా డుల్కర్ సల్మాన్ ఎవరు బాగా చేశారు? దుల్కర్ గారు బాగా చేశారండి, న్యాచురల్గా చేశారు. ఆయనకి అవార్డు వస్తుంది. ఇదే సార్ ఒక డైరెక్టర్కి హీరోకి మధ్యన వచ్చిన ఈగో. అంటే హీరో ఇదిగిపోయి డైరెక్టర్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి డైరెక్టర్ ఫీల్ అవుతూ ఉంటాడు. దాని ద్వారా కథ నడుచుద్ది. ఒకప్పుడు జరిగిన రియల్ స్టోరీలో కనిపించింది. కాకపోతే ఎవరి క్యారెక్టర్ ఏంటని నాకు తెలియదు కానీ. సో సెకండ్ హాఫ్లో నాకు చాలా ల్యాగ్ అనిపించింది. ఆ ల్యాగ్ ఒకటి లేకపోతే సినిమా చాలా బాగుండేది. అవార్డ్స్ వస్తాయి ఈ సినిమాకి అంటున్నారంటే నిజమేనా? దుల్కర్ గారి పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా అవార్డు వస్తుంది. అంత న్యాచురల్గా చేశాడు ఆయన. మహానటిలో సావిత్రి ఎలాగైతే చేసిందో మన కీర్తి సురేష్, దీంట్లో దుల్కర్ గారు ఆ రేంజ్లో చూపించారు. అసలు 2-3 సీన్స్ ఉంటాయి. ఆ గ్లాస్ దగ్గర అర్థం తలకాయ పగలు కొట్టుకునే సీన్ కానీ. సో ఓవరాల్గా నాకు యావరేజ్ అనిపించింది. ఏమో నాకు సినిమా ఎక్కలేదు. అంటే అది సినిమాని కాకుండా డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుండేది అనిపించింది. బికాజ్ ఇట్స్ కంప్లీట్ డాక్యుమెంటరీ ఫిలిం. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ రానా గారు వచ్చిన తర్వాత కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ రేసీ స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ అలా అలవాటు చేసేసారు. మళ్ళీ వీళ్ళు ఒక ట్రెండ్ మార్చి ఓల్డ్ స్టైల్లోకి వెళ్ళి స్లో నరేషన్, స్లో పేస్ ఆఫ్ మూవీ తీసుకెళ్ళడం అనేది కొంచెం రిస్కీ అనిపించింది. అండ్ అది నాకు వర్కౌట్ నా వరకు. అంటే ఇది జనరల్ పర్సెప్షన్ ఆఫ్ పాయింట్ వ్యూలో నేను చెప్పను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే ఇది కాంతా అనేది ఒక ఓకే ఫిలిం. అండ్ ఇట్స్ లైక్ ఏ డాక్యుమెంటరీ. మనం ఎలా చూస్తాం, ఖాళీ ఉన్నప్పుడు లేదా ఫ్రీ టైం దొరికినప్పుడు ఏదైనా స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకుంటూ చూడాలి అనిపించే మూవీ. ఇక్కడ థియేటర్లో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండదు కాబట్టి అది మిస్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ ఎలా అంటే నేను 2 సార్లు పడుకున్నట్టున్నా నాకు ఆ స్క్రీన్ ప్లే వల్ల. బట్ పడుకుని లేచిన తర్వాత కూడా ఎక్కడ ఆగిందో సినిమా అక్కడే కంటిన్యూ అయింది. సో పడుకున్నానా లేదా అన్న క్లారిటీ కూడా నాకు అనిపించలేదు. పడుకున్నానా లేచాను, ఎందుకంటే పడుకుని లేచిన ప్రతిసారి రానా గారి ఫేస్ ఆ సర్కాస్టిక్ స్మైల్ ఇదే కనిపిస్తూ వచ్చాయన్నమాట నాకు. సో అంటే ఎవరు హత్య చేశారు అని పట్టుకునే పాయింట్లో. సో నాకు సినిమా అయితే కాంతా నాకు 70mm స్క్రీన్లో 90mm రాడ్ వేసినట్టు అనిపించింది అనమాట. పెర్ఫార్మెన్సెస్ వర్ టూ గుడ్ అన్న. పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి అసలు స్కోప్ లేదు. దుల్కర్ సల్మాన్ గారికి నాకు తెలిసి కాంతాకి నేషనల్ అవార్డు అయితే పక్క. ఆయన పెర్ఫార్మెన్స్ ఒక షాట్ ఉంటుంది, 4 స్టెప్స్ షాట్ ఒకటి ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. బాబ్బా నిజంగా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ వెంటనే పలకాలి సింగిల్ షాట్లో. అంటే చాలా ఇది ఉండాలి. సో ఆయన సముద్రకని గారు, రానా గారు అండ్ భాగ్యశ్రీ నాకు తెలిసి హర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాంతాలో అని చెప్పొచ్చు. ఎక్స్ప్రెషన్స్ ఆమె ఏమి ఇచ్చిందన్న నిజంగా నాకైతే పెర్ఫార్మెన్సెస్ వైజ్ టూ గుడ్. బట్ స్టోరీ నాకైతే డాక్యుమెంటరీ లాగా అనిపించింది. దుల్కర్ గారికి అయితే పక్క నాకు తెలిసి నేషనల్ అవార్డు పక్క ఆయనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డౌటే లేదు అందులో. రానా గారికి కూడా బెస్ట్, ఎందుకంటే సర్కాస్టిక్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. అది చాలా టిపికల్ ఆ రోల్ చేయడం కూడా. సెకండ్ హాఫ్లో ఆయనే నడిపించాడు సినిమాని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ అంతా కూడా. సో ఎవ్రీవన్, సముద్రకని గారి పెర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ టు ఎండ్ ఆ గురు శిష్యుల మధ్యన ఉండే ఆ వైరం ఏదైతే ఉందో, ఆ ఈగో ఫీలింగ్, దాన్ని ఆ రిట్రో స్టైల్లో కాకుండా ఇంక వేరే ఏదైనా ప్లాన్ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అదొక్కటి నాకు డాక్యుమెంటరీ ఫీలింగ్ మైండ్లో ఉండిపోయింది. అన్న కాంతా చూశాను, నిజంగా చాలా క్రేజీ అనిపించింది. అంటే మనము గతంలో చిన్నప్పుడు చూస్తుంటాం కదా, మాయాదీపం అని, జగదేక వీరుడు, అతలోక సుందరి, ఆ టైంలో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసి మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇటువంటి ఈ సినిమా ద్వారా ఫస్ట్ హాఫ్ మొత్తం అదే రకం అనిపిస్తుంది. సో ఓల్డ్ బ్యాక్ డ్రాప్ ఫిలిం లాగా ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది అనమాట. సో రానా దగ్గుపాటి గారు ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ ఉండి ఏ రకంగా ఇన్వెస్ట్ చేశారన్న ఆ ప్లాట్ చాలా క్రేజీ అనిపిస్తుంది. సో రానా దగ్గుపాటి వచ్చిన తర్వాత సినిమా చాలా అద్భుతంగా రన్ అవుతాను. చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అంతా ఎవరు ఊహించారు. నాకు సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే భాగశ్రీ బొరుసుగా చూసిన తర్వాత తన అందంకి పెట్టింది పేరు అన్నట్టుగా మన సావిత్రి మేడంని కీర్తి సురేష్తో పోల్చుంటాం కదా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భాగశ్రీ బొరుసును సావిత్రి మేడంతో పోలుస్తారు. అంతా బాగా అనిపించింది. సో క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా అనిపించింది. మెయిన్గా దుల్కర్ సల్మాన్ నాకు సీతారామం కన్నా కూడా లక్కీ భాస్కర్ కన్నా కూడా ఈ సినిమాలో ఎక్కువ కష్టపడ్డాడుగా అనిపించింది. ఈ సినిమా
ఎక్కువ మార్కులు ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆ విషయం ఆల్ బెస్ట్. నిజంగా ఈ సినిమాకి రానా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి సో ఏ రకంగా ఉంటుందని మీ అంచనాలకు వదిలేస్తున్నా. ఈ సినిమా నేను దుల్కర్ సల్మాన్ కన్నా కూడా రానా దగ్గుపాటి సినిమా అంటే నమ్ముతారు. ఇది అంత బాగుంది. రానా దగ్గుపాటి అయితే ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్లు ఎప్పుడు రాలేదు. ఆ విషయాలు బేస్ నిజంగా చాలా క్రేజీ అనిపించింది. సెకండ్ హాఫ్ 20 minutes అయితే చాలా క్రేజీ అనిపిస్తుంది. నేను అదంటున్నాను, ఈ సినిమాకి గద్దర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్ ఇచ్చిన తప్పలేదు. అంత మంచిగా ఉంది. ఆ విషయాలు బేస్ లక్కీ భాస్కర్ కన్నా 100 రెట్లు మంచి సినిమా. లేదా ఫస్ట్ హాఫే కొద్దిగా మనకు అంటే ఓల్డ్ బ్యాక్డ్రాప్ ఫిలిం లాగా అనిపిస్తుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి రానా దగ్గుపాటి వచ్చిన నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చాలా మందికి ఈ మధ్యలో సిబిసిఐడి అన్న సిఐడి సీరియల్స్ అన్నట్టు చాలా నచ్చుతాయి కదా. సో అట్లాంటి పోలీస్ ఇప్పటివరకు రానా దగ్గుపాటి ఇటువంటి సినిమా చేయలేదు. ఆయన పోలీస్ ఆఫీసర్ చేస్తారన్నమాట. సినిమా చాలా క్రేజీ అనిపిస్తుంది. సో రానా దగ్గుపాటి అయితే సినిమాకి 100% న్యాయం చేసామని చెప్పుకోవచ్చు. ఆ విషయాలు బేస్ ఈ సినిమా కేవలం రానా కోసం చూడండి, చాలా బాగుంటుంది. కాంత ఒక సపరేట్ జోనర్ మూవీ. చాలా టైప్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి సినిమాలో, బట్ ఇది ఒక కొత్త జోనర్ అని చెప్పాలి. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, యాక్టింగ్ అంటే పిచ్చున్నోళ్ళు వాళ్ళకి తప్ప ఇంకొకరికి ఈ సినిమా అసలు అర్థం కాదు, ఇష్టపడరు చూడడానికి. అలా అనిపించింది నాకు. దుల్కర్ గారి యాక్టింగ్, భాగ్యశ్రీ, రానా గారు, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి తప్ప వేరే వాళ్ళ మీద కన్నెళ్ళు. చాలా అంటే చాలా ఫోకస్డ్గా చూడాల్సి వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్ నాకు చాలా బాగా అనిపించింది అది. బట్ కాకపోతే రెగ్యులర్ ఫార్మాట్ సినిమా లాగా ఒకటే స్కేల్లో సినిమా వెళ్ళిపోవడం అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కొత్తగా ట్రై చేశారు, బట్ ఆడియన్స్ ఎంగేజ్ అవ్వరు అనే ఫీలింగ్ వచ్చింది నాకు థియేటర్లో చూశాక. ఇంకా కొన్ని ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందనో, సాంగ్స్ ఉన్నాయనో ఈ థాటే రాలేదు. ఓన్లీ ఫోకసింగ్ ఆన్ భాగ్యశ్రీ అండ్ దుల్కర్ సార్ వాళ్ళ మీదే వెళ్ళిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే యాక్ట్ చేస్తున్నారో, వా ఏం చేశారు, ఎమోషన్ ఎలా చేశారు, ఆ నవ్వు ఎలా వస్తుంది, కామెడీ, ఇలా ఈ టైప్ ఆఫ్ ఇదిలో అనిపించింది నాకు సినిమా. ఓవరాల్గా సినిమాని ఇలా కాకుండా ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ వేలోనో ఇంకొంచెం అంత స్క్రీన్ పే అంటే యాక్టింగ్ మీద ఫోకస్ ఉన్నోడికి మాత్రమే కనిపిస్తుంది, మిగతా వాళ్ళకి అంతగా అనిపించదు. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. రానా గారు సెకండ్ హాఫ్ మొత్తం ఇలా పిండేశాడన్న. భాగ్యశ్రీ గారు వీళ్ళంతా చాలా బాగా చేశారు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ దుల్కర్ గారిది ఉంటే సెకండ్ హాఫ్ అంతా రానా అన్న పిండేశాడు అసలు. అదే ప్రాబ్లం, అదే నేను అంటుంది కూడా. ఇప్పుడు ఏంటంటే మనం సినిమాలో ఆ యాక్టింగ్ని చూస్తున్నాం కానీ కంటెంట్ ఏంటి, స్టోరీ ఏంటి, ఇవేం కనబడట్లేవు వాటి ముందు. అది జనాలు కానీ ఆడియన్స్ ఎప్పుడు దాన్ని పట్టించుకోరు కదా. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇలా సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఇలా చూస్తారు. సో కాబట్టి జనాలకి ఎక్కకపోవచ్చు అనేది నా ఫీలింగ్. ఓకే బ్రో, అంటే ఇది అందరికీ నచ్చపోవచ్చు, కొంతమందికి మాత్రమే నచ్చే సినిమా. ఎందుకంటే ఇందులో ఏంది 90sది తీసుకున్నారు కాబట్టి ఏదైతే చూపించారో అదే ఫ్లేవర్లో ఉంటుంది సినిమా. సో అదే ఫ్లేవర్లో చూడాలి. ఇప్పుడు జనరేషన్కి ఈ గ్రాఫ్లో చూపించలేదు, వాళ్ళు చూపించిందంటే 90sలో చూపించారు. సో మనకు ఆ జనరేషన్ కనెక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది, స్లో పేస్గా సాగుతుంటుంది. బట్ మనకి ఏంటంటే దుల్కర్ సల్మాన్ యాక్టింగ్కి, రానా యాక్టింగ్కి కనెక్ట్ అవుతూ ఉంటాం. సో ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది, కానీ సముద్రకాని యాక్టింగ్, దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది మనకు. కొన్ని పాత్రలు అరే వీళ్ళు ఇంత బాగా చేస్తారా అనే దాంట్లో కూడా ఉండిపోతాం, చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇది 90sకి సంబంధించిన పాత్రలు కాబట్టి మనకు ఆ కోవల్లోనే ఊహించుకోవాలి. అరే ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు సినిమా అనేది అయితే కాదు, ఇది కొంతమందికి ఇది ఓల్డ్ స్టోరీ. సో వాళ్ళకి మాత్రమే నచ్చే పాత్రలతోనే చేశారు సినిమా. ఇక్కడ మొత్తం క్లాసిక్గా ఉంటుంది సినిమా. ఎక్కడ కానీ అరే మాసు, ఊర మాసు అలాంటి టైప్లో లేదు సినిమా. పీక్ అయితే రానా క్యారెక్టర్ బ్రో, ఎందుకంటే సెకండ్ హాఫ్లో వస్తాడు. ఫస్ట్ హాఫ్లో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, సముద్రకాని పోటాపోటీగా చేస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్లో రానాది చాలా బాగా అనిపిస్తుంది మనకు. ఏదైతే ఉంటాడో క్లైమాక్స్ దాకా ఉంటాడు రానా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొంచెం క్లైమాక్స్ వరకు ఉంటాడు. తన పాత్రతోటి అందరినీ డామినేట్ చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది రానా పాత్ర. ఎందుకంటే ఆ కాన్ఫ్లిక్ట్లో అప్పటి కొంచెం మాస్గా చూపించారు. బట్ క్లాసిక్గా ఉంటుంది సినిమా. మొత్తం క్లాసిక్తోనే నడుస్తుంది. క్లాసిక్ టచ్ మాత్రమే ఉంటుంది. ఇది అప్పటి జనరేషన్ వాళ్ళకి చాలా బాగా నడుస్తుంది. చేస్తారు బ్రో. ఎందుకు చేస్తారంటే ఇది ఒక అంటే పాత్రలు మనకు ఇన్వాల్వ్ అవుతాం, అంటే వాళ్ళకు కనెక్ట్ అవుతాం కాబట్టి, ఆ పాత్రలకు కనెక్ట్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే ఓవరాల్ మూవీస్ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. రానా గాని యాక్టింగ్ కానీ, దుల్కర్ గాని యాక్టింగ్ కానీ, సముద్రకాని గారి, భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. సో ఉంటుంది బ్రో, ఫస్ట్ హాఫ్ మొత్తం మహానటి ఫ్లేవరే ఉంటుంది. మహానటి ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది సినిమాలు. మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదు. బట్ అంటే పాత్ర అనేది మనకు చాలా పాతకాలం నాటిది కాబట్టి సో ఆ ఫ్లేవరే ఉంటుంది మనకు. కొత్తగా ఇప్పుడు మనకు కలర్ ఫ్రేమ్ కూడా ఉండదు ఎక్కువ.
మొత్తం బ్లాక్ అండ్ వైటే ఉంటుంది, ఎక్కువ బ్లాక్ అండ్ వైట్లో చూపించడానికే ట్రై చేశారు వాళ్ళు. సో ఆ ఫ్లేవర్ తీసుకోవడానికేమో అనిపించింది నాకైతే.